సంకల్పం ప్రకారము కనెను. ఎందుకు అంటే ప్రథమ ఫలముగా ఉండినట్లు మనం ఎట్లా కనబడ్డాం? సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను అన్నాడు. మనం ఎట్లా కన్నా ఎట్లా ఎట్లా గుర్తించబడ్డాం? మనం కనబడ్డాం అంటే సత్యవాక్యం. ఏదో సత్యవాక్యం అంటే రక్షణ సువార్త. రక్షణ సువార్త ద్వారా నీవు నేను కూడా రక్షించబడ్డా, విమోచించబడ్డా, రక్షించబడ్డా. ఆయన ఎవరో మనకు అర్థమైంది. ఆయన ఎవరో మనకు అర్థమైంది. సత్యవాక్యం సరిగ్గా వినిచేవారు కావాలి మనకి. ఆలోచించేస్తాం, అర్థం చేసుకుంటాం. సత్యవాక్యం ఎప్పుడు కూడా గట్టిగానే ఉంటుంది. తిమోతి రాసిన 2వ పత్రిక ఊరికి వచ్చినట్టు జీవించే ప్రార్థన చేద్దామండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 15వ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ 2:15 తిమోతి రాసిన 2వ పత్రిక 2:15 దేవుడి ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడ నక్కరలేని పరివాడిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను నిన్ను నీవే దేవుడికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడుము అంటున్నాడు. కాబట్టి సత్యవాక్యం దేవుడి ఎదుట యోగ్యులుగా ఉండు. రెండోది సిగ్గుపడ నక్కరలేని పనివాడిగా ఉండు. మూడోది సత్యవాక్యం సరిగా ఉపదేశించేవాడుగా ఉండు. చాలు, నిన్ను నీవే కనపరచు. అపవిత్రమైన మాటలకు ముగ్గుడు వేయండు. అట్టి మాటలు వాడు మరి ఎక్కువగా భక్తిహీన అవుతారు అంటారు. గొర్రెపుండు ప్రాకేనట్టు వారి మాట త్రాగును అన్నారు. సరే, మనకి ఎట్లా ఉండాలో రాయబడి ఇదే 4 కూడా రాయబడి 4 కూడా వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దేవుని శాంతంతో ఉపదేశించుము, ఖండించుము బుద్ధి చెప్పుము అన్నాడు. ఖండించు బుద్ధి ఆలోచన. దేవుని వాక్యాన్ని మనం ఖండించాలి, బుద్ధి చెప్పాలి. కథ వాక్యంలో కథలు కావాలా, గద్దింపు కావాలా, బుద్ధి కావాలి. వారు నొచ్చుకొని పడవబడి 3,000 మంది రక్షింపడ్డారు. ఎప్పుడైతే నొచ్చుకున్నారో పడవబడ్డారు. మా బాబయ్య, నీ ప్రార్థన దేవుడు ప్రార్థిస్తున్నాడు తెలుసా? అక్కడ దేవుడి వాక్యము వినగానే, దేవుడి ప్రసంగంలో దేవుడి వాక్యం వినగానే, ఆ రక్షించేవాడు వినగానే వారు పడవబడ్డారు. పడవబడగానే నొచ్చుకున్నారు, పడవబడ్డారు. 3,000 మంది రక్షింపడ్డారు. దేవుడి వాక్యము ఎప్పుడు మనం ప్రార్థన ఆలోచించేవాడు ఉంటాడు తెలుసా? ఒక వచనం చూడండి, నేను ప్రార్థన చేస్తాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము. ఒప్పుకుంటే క్షమాపణ. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము వచనం 1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోదు కుమారుడును ప్రవక్తనైన యెషయా దగ్గరికి వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోవడమని యెహోవా సమీక్షిస్తున్నాడని చెప్పగా, అసలు ఈ మాట ఎట్లా చెప్పండి, నేను చక్కబెట్టుకోవయ్యాక
వచ్చి పడవస్తున్నా బ్రతకవు కొడుకు నువ్వు ఇల్లు సంఖ్య పెట్టుకోని చెప్పాడు. వెంటనే నేల అర్థమైంది. అతడు తన ముఖమును గోడతో తుప్పుకొని యెహోవా యథార్థుడునే సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్యలను ఎట్లు జరుగుతున్నావు గుర్తు జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా కన్నీరు విడిచి యెహోవాకు అసలు మాట చెప్పగానే ఏమవ్వాలా? తిరుగుబడి చేయాలి. ఎవరి మీద? యెహోవా మీద. ఏందయ్యా నీ బాగానే ఉన్నాడు కదా, సరే పండుగ రోగం వచ్చింది, బాగు చేసుకుంటూ బాగుంటాడు కదా, నువ్వు చచ్చిపోతా ఉంటావేంటి? మనం తిరుగుబడి చేయాలి. కానీ తిరుగుబడి చేయకుండా వెంటనే గోడను తిరిగి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? యెహోవా యథార్థుడునే సత్యముతో నీ సన్నిధిని నెట్టు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్టు జరుగుతుందో గుర్తు జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా కన్నీరు విడిచాడు. రెండు యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థించాడు. యెషయా నడిమి కాలంలో నుండి అవతలకు వెలక ముడిపి యెహోవా వాక్కు అని ప్రత్యక్షమై లాగు సెలవిచ్చాను. వాడు వెంటనే ప్రభు ఆయన ప్రార్థన ఎప్పుడు అర్థమైంది. తిరగబడకుండా ఆ మాట వినగానే ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆరంభించాడు. నువ్వు తిరిగి నా బ్రతుకు హిజ్కియాకు అప్పుడు ఏం చేయాలి తెలుసా? చివరి భాగంలో నీవు ఏవో చదువుతుందేమనగా నీవు కన్నీరు విడుచుట సూచించింది, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఒకటి, నువ్వు కన్నీరు విడుచుట చూశాను. రెండు, నీ ప్రార్థన అంగీకరించాను. మూడు, నిన్ను బాగు చేస్తాను. నాలుగు, మూడవ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోతావు. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు పొడిగిస్తాను. బా ఎంత గొప్ప దేవుడండి! తిరుగుబాటు చేసేందుకు లేనిది, దావీదు కూడా అట్లా తెలియదు. అనేక కీర్తన రాయడానికి అంత కూర్చుపాడు ప్రభు. వారు గొడవపడ్డారు, 3000 రక్షిపడ్డారు. ఈనాడు సత్యవాక్యంలో ఖండన కావాలి, సత్యవాక్యంలో గడ్డింపు కావాలి, సత్యవాక్యంలో దిద్దుబాటు కావాలి. వాక్యం అండి, ఖండన అవసరం లేదు, గడ్డింపు అవసరం లేదు, ఆ బుద్ధి చెప్పడం అవసరం లేదు, దిద్దుబాటు అవసరం లేదు. నవ్వింపు కవింపు కప్పడగలనే కావాలి మనకి, ఆ నవ్వించేగలనే కావాలి. సందేశం దేవుడుని తండ్రి వాళ్ళు సహాయం రాకపోవాలి, సహాయం దేవుడి సేవకు ఎప్పుడు నష్టం కలుగుతావు, దేవుడి సేవకు పేరులో రావచ్చు. నష్టం కలిగేది ఎవరికండి? నీకే తండ్రి వాళ్ళు కొన్నట్టు చెప్పాలి, వాళ్ళని కొన్నట్టు చెప్పాలి. ఆ చెప్పేవారుగా వాటి మధ్యలో మనం ఏం చేస్తున్నప్పుడే సమర్పణ జరుగుతున్నాం. సంఘ క్షేమాన్ని కోరుకునే ప్రతి వ్యక్తికి కూడా ఏమన్నారంటే సమర్పణ కావాలి. సంఘ క్షేమాన్ని కోరుకునే వ్యక్తికి సాక్షి జీవితం కావాలి. సంఘ క్షేమాన్ని కోరుకునే వ్యక్తికి సందేశం చాలా ప్రాముఖ్యత, వాక్యం చాలా ప్రాముఖ్యత. వాక్యం లేకుండా దిద్దుబాటు లేదు. సరైన వాక్యం, సత్యవాక్యం, లేఖనాన్ని చదవని వాక్యం, రక్షణ సువార్త అనే వాక్యం, ఖండించే
గారు కాదు, నవిజీ గారు కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామకుడు 10 మంది రావచ్చు, 5 మంది రావచ్చు, కానీ వాక్యంలో ఓ తిమోతి ఖండించుము, దేవుడి ఎదుట, ప్రభువు ఎదుట నువ్వు ప్రజల మెప్పుగా కావలసింది. ప్రజల మెప్పుగా కావలసింది. ఎవరి మెప్పు కావాలి నీకు? దేవుడి మెప్పు కావాలి. దేవుడి మెప్పు కావాలి. నీకు జన్మించేవాడు ఆయన, ప్రతిపాదించేవాడు ఆయన, బహుమానించేవాడు ఆయన. లెక్క చెప్పవలసింది కూడా నీవు ఎవరికి? ఆయనకే. ఆయనకే నువ్వు లెక్క చెప్పాలి, లెక్క అప్పగించాలి. ఆయనకే లెక్క అప్పగించాలి. కాబట్టి ఆయన 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 ఎదుట యోగ్యులుగా సిగ్గుపడకుండా నేను చెప్పాలా? పనివాడిగా ఉండాలి. ప్రభువాక్యాన్ని బోధించాలా? సంఘక్షేమాన్ని దేవుడి వాక్యాన్ని ఆత్మకు దీవించాలి. ప్రార్థన.